స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయవద్దంటూ ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అక్టోబర్ 10వ తేదీ నుండి రాష్ట్రంలో 1 కోటి సంతకాల సేకరణ చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేయడం జరిగింది. అందులో 5 పూర్తి చేశాం, 2 సిద్ధంగా ఉన్నాయి, మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని ఈ మెడికల్ కాలేజెస్ అన్నిటినీ కూడా వాళ్ళ చేతుల్లో పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి సంబంధించి మెడికల్ కాలేజెస్ నడిపిస్తే పేద కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులందరికీ కూడా మేలు జరుగుతుంది. ఆ విధంగా కాకుండా కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీల బిడ్డలు చదువుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీనిని గమనించే జగన్మోహన్ రెడ్డి గారు 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను శాంక్షన్ చేయించారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. వైద్యం, విద్య పేదలందరికీ అందుబాటులో ఉండాలి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వైద్యానికి, విద్యకు పెద్దపీట వేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. కార్పొరేట్ సంస్థలకి ఈ మెడికల్ కాలేజీలను అప్పగిస్తే దాంట్లో భాగం పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయానికి రావడం జరిగింది. దీనిని నిరసిస్తూ ఇది మంచి పద్ధతి కాదని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 60,000 సంతకాల సేకరణ చేసి అదేవిధంగా అక్టోబర్ 28న రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్లో ర్యాలీలు నిర్వహించి నవంబర్ 12వ తేదీ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. అన్ని సంతకాలు పూర్తయిన తర్వాత గవర్నర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికైనా మునిగిపోయిందేమి లేదు. ఆ కూటమిలో భాగస్వామి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నా, అధికారంలోకి రాకముందు ఇష్టం వచ్చినట్లు తిట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని. పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, అందరూ ఈరోజు ఎందుకు మాట్లాడడం లేదు అని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ని ఏమైపోయింది నీ నోరు అని అడుగుతా ఉన్నా. అధికారంలోకి రాకముందు చంద్రబాబు నువ్వు ఎన్ని అబండాలు వేయాలనో, ఎన్ని విమర్శలు చేయాలనో అన్ని విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఈరోజు మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని అక్రమాలు, అవినీతి, నకిలీ మద్యం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. నువ్వేమో ఒక్క మాట మాట్లాడడం లేదు. ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకొని ఒక బంగ్లా జీతం తీసుకుంటున్నావే తప్ప నోరు మెదపడం లేదు. ఎందుకని అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారిని. మీ కుటుంబం అంటే మాకందరికీ గౌరవం. చిరంజీవి గారన్నా, చిరంజీవి గారి తండ్రి వెంకట్రావు గారన్నా చాలా గౌరవిస్తాం. చాలా పెద్ద మనిషి చిరంజీవి గారు. అటువంటి కుటుంబంలో నువ్వు పుట్టి నీకు అధికారం కావాలన్నా, ప్రజలు బాధపడకుండా చూడాలన్నా, నీకు అధికారంకే నువ్వు శాశ్వతం అయిపోయినావు. ఈరోజు ఎందుకు మాట్లాడడం లేదు నువ్వు? ఈరోజు నకిలీ మద్యం
రాష్ట్రంలో ఏరులై పారుతా ఉంది. మహిళల పసుపు కుంకాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి సొంత చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తే ఈ నకిలీ మద్యాన్ని సృష్టించి ఏరులై పారిస్తూ ఉన్నాడు రాష్ట్రంలో. ఈరోజు పత్రికల్లో వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీకి ఆదేశాలు చేశారు. ఎవరిని వేశాడు ఎంక్వైరీకి? చంద్రబాబు నాయుడు జేబులో ఉన్నటువంటి సిట్ని వేశాడు. ఆ అధికారులంతా చంద్రబాబు నాయుడు ఏ విధంగా రిపోర్ట్ ఇవ్వమంటే ఆ విధంగా రిపోర్ట్ ఇస్తాడు. ఆ ఎంక్వైరీలో న్యాయం జరగదు. అంటే నీకు సంబంధించిన వాళ్ళు ఈ నకిలీ మద్యం కేసులో ఉన్నారు కాబట్టి వాళ్ళని తప్పించాలి కాబట్టి నువ్వు సిట్ని వేసావు ఎంక్వైరీకి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, నీకు దమ్ము ధైర్యం ఉంటే మోడీ గారి దగ్గరకు వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ వేయించు. ఈ నకిలీ మద్యం మీద తేలిపోతుంది కదా ఎవరు దాంట్లో భాగస్వాములో, ఎవరు విజయవాడ నుంచి ఈ నకిలీ మద్యం నీ కుటుంబంలో ఉంచి నడిపిస్తున్నారో అందరికీ అర్థమైపోద్ది కదా. దానికి భయపడే సిబిఐ కాకుండా సిట్కి ఆదేశాలు ఇచ్చావు. వాళ్ళెవరు? అధికారులంతా నీ డోర్లు తీసేవాళ్ళు, నీ బాత్రూములు కడిగేవాళ్ళు, నువ్వు ఏ విధంగా రిపోర్ట్ ఇవ్వమంటే ఆ విధంగా రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు. న్యాయం జరగదు. నీ వ్యక్తుల్ని నువ్వు కాపాడుకునేందుకే ఈరోజు సిట్ని వేసావు ఎంక్వైరీకి. న్యాయం జరగదు. వల్ల సిబిఐ ఎంక్వైరీకి వేసి నీ నిజాయితీని నిరూపించుకో చంద్రబాబు. పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా, బయటికి రమ్మంటున్నా ఇంట్లో ఉంచి, నువ్వైనా మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఈ నకిలీ మద్యం దాని మీద సిబిఐ ఎంక్వైరీకి ఆదేశాలు చేయించు, మంచి పేరు తెచ్చుకో. ఏదో ఒక పదవి ఇచ్చేశారని, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేశారని ఇంట్లో కూర్చోవడం కాదు పవన్ కళ్యాణ్ గారు. బయటికి రండి. ఈ 15 నెలల్లో గందరగోళం, రాష్ట్రం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు. అవినీతి, అక్రమాలు, రౌడీయిజం, మర్డర్లు, గంజాయి, మద్యం ఏరులై పడతా ఉన్నాయి. ఇష్టారాజ్యంగా నడుస్తూ ఉంది. రాష్ట్రం అంతా భ్రష్టు పట్టి చేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని. ఈరోజు దీనికి ఎక్కడో దగ్గర పుల్ స్టాప్ పెట్టాలి కదా. ఈ 2025లో నెల్లూరు జిల్లాలో 25 మర్డర్స్ జరిగినాయి. ఏమైపోతుంది నెల్లూరు జిల్లా? ఎక్కడుంది పోలీస్ డిపార్ట్మెంట్? ఎక్కడుంది లా అండ్ ఆర్డర్? ఏమైపోయారు మీరంతా? జిల్లాలో 2 మంత్రులు ఉంటే నోరు లేదు 2 మంత్రులకి, 2 సీనియర్లు. ఎందుకు మాట్లాడడం లేదు మీరు? ఎందుకు ఎస్పీ గారితో పోలీస్ డిపార్ట్మెంట్తో మీటింగులు పెట్టి ఎక్కడ లోపం జరుగుతుందని మీరు అడగడం లేదని అడుగుతా ఉన్నాం మేము వైఎస్ఆర్సీపీ తరఫున. ఇన్ని మర్డర్సా? 25 మర్డర్స్ ఒక నెల్లూరు జిల్లాలోనే 2025లో జరిగాయి అనంటే ఏం చేస్తుంది మీ ప్రభుత్వం? కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎక్కడున్నారు మీరంతా? కరెక్టేనా ఇది? ఎక్కడ లోపం జరుగుతుందో తెలుసుకోవాలి కదా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.